మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో సావిత్రీదేవి తండ్రి అశ్వపతి చెప్పిన వరాన్వేషణకు బయలుదేరమ్మా అని ఏదో ఒక దివ్యశక్తి ప్రేరణతో ఆయన చెప్పటము, నీవే వెతుక్కోగల సమర్థురాలివి, నీ ఆత్మజ్ఞానము నీ బలమే నీకు తోడు, వరుణ్ణి నువ్వే అన్వేషించుకోమన్నప్పుడు ఆవిడ అంతఃపురంలో నుంచి బయలుదేరటంతో ద కాల్ టు ద క్వెస్ట్ పూర్తయింది. ఇప్పుడు ఆ నెక్స్ట్ చాప్టర్ ద క్వెస్ట్. దీనికి తెలుగులో తాతగారు వరాన్వేషణ అని టైటిల్ పెట్టారు. 448 నుంచి 458 పేజ్ వరకు ఉంది ఇది తెలుగులో సావిత్రిలో. ఈ క్వెస్ట్లో వరాన్వేషణ దగ్గరికి వచ్చినప్పుడు మనకి వచ్చే డిస్కషన్లో సావిత్రీదేవి వరుణ్ణి వెతుక్కోవటంతో పాటు మనందరికీ కూడా విధి, అదృష్టం, ఛాన్స్, దుర్విధి, అలాగే స్వేచ్ఛ, ఫ్రీ విల్, దేవుడి విల్ ఏంటి, ఇటువంటి వాటన్నింటి గురించి ఒక సరైన అవగాహన లేక మనకి ఇష్టమైంది జరిగితేనేమో అదృష్టం అనుకుంటాము, లేకపోతే ఇంకొకటి అనుకుంటాము. కానీ వీటన్నింటి వెనకన ఏముంది, ఏది ఎందుకు జరుగుతుంది అనేలాంటి కొన్ని సూచనలు ఈ క్వెస్ట్లో వరాన్వేషణలో మనకి కనిపిస్తాయి. ట్రావెలర్ టు ఎ ప్రీఫిగర్డ్ హై ఈవెంట్. ప్రీఫిగర్డ్ అంటే ముందుగానే నిర్ణయించబడిన ఒక దివ్య సంఘటన కోసం ప్రయాణం ప్రారంభమైంది. ముందుగానే నిర్ణయింపబడింది ఒక దివ్య సంఘటన. అది ఇప్పుడు మనకు తెలియదు. సావిత్రీదేవి బయలుదేరింది మాత్రం ఆ ముందుగా నిర్ణయింపబడిన స్థానంలో, ముందుగా నిర్ణయింపబడిన వ్యక్తితో, ముందుగా నిర్ణయింపబడిన ఒక దివ్య కార్యం కోసం వివాహానికి వరుణ్ణి వెతుక్కుంటూ ఆవిడ బయలుదేరిందనమాట. ఆ సంఘటన ఏది యాదృచ్ఛికం కాదు, అనుకోకుండా కలవలేదు. అనుకోకుండా జరిగే సంఘటనలు ఏవి ఉండవు. మొత్తం కూడా భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరుగుతాయి అనేదే ఇందులోనూ సత్యవంతుణ్ణి ఆవిడ వివాహం చేసుకోవటంలో కూడా మళ్ళీ అరవిందుల వారు తాతగారు మనకి సూచిస్తున్నారు. ద వరల్డ్ వేస్ ఓపెన్ బిఫోర్ సావిత్రి. విశ్వం మొత్తం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాల్లో ఎక్కడికైనా ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి. అన్ని రకాల మార్గాలు ఆవిడకి ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయి. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి చూసుకోవడానికి ఆవిడ బయలుదేరారు. ఎట్ ఫస్ట్ ద స్ట్రేంజ్నెస్ ఆఫ్ ద న్యూ బ్రిలియంట్ సీన్స్ డ్రూ హర్ బాడీస్ గేజ్. ప్రారంభంలో బయలుదేరినప్పుడు ఈ అన్వేషణ అనేది ఒక రోజులో పూర్తవలేదు. ఆవిడ మొత్తం వరల్డ్ ఓవర్ తిరుగుతూ వెళ్తూ చూస్తున్నారన్నమాట. బయటికి అందంగా ఆకర్షణీయంగా కనిపించిన లాంటి ప్రాంతాలు ఆవిడ బాహ్య దృష్టిని ఆకర్షించాయి. ద న్యూ బ్రిలియంట్ సీన్స్ డ్రూ హర్ బాడీస్ గేజ్ అంటే కళ్ళు, బయట కళ్ళు ఆకర్షించాయి. బట్ గ్రాడ్యువలీ ఎ డీపర్ కాన్షియస్నెస్ వెల్డ్ అప్ ఇన్ హర్ టిల్ ద హోల్ డెస్టినీ ఆఫ్ మ్యాన్ కైండ్ వాజ్ హర్స్. కానీ క్రమంగా నేను దేనికోసం వెతుకుతున్నాను, అందమైన రూపం కోసం కాదు, అందమైన స్థలం కోసం కాదు, అందం అనేది బాహ్య అందం కోసం కాదు, ఈ ప్రపంచం మొత్తం యొక్క, ఈ భూమి యొక్క భవిష్యత్తు నేను తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ద హోల్ డెస్టినీ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవుల భవిష్యత్తు, భూమి భవిష్యత్తు
నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది అనే అలాంటి అంతర్దృష్టి జ్ఞానము ఆవిడలో పెళ్ళుబికి వచ్చాయి. నథింగ్ వాజ్ అన్ఫెమిలియర్ ఎనీమోర్. ఎప్పుడైతే ఆవిడకి తనకి విశ్వానికి మధ్య తేడా లేదు, తానే ఈ జగత్తు మొత్తం నిండి ఉన్నది అనేలాంటి ఆ చైతన్యం లోపల కలిగిందో, అవేర్నెస్ కలిగిందో, ఈ దృశ్యాలేవి కొత్తవి కాదు. ఇంతకుముందు చాలాసార్లు చూసిన దృశ్యాలే. నథింగ్ వాజ్ అన్ఫెమిలియర్ ఎనీమోర్. ఏది కొత్తది కాదు, అన్నీ తెలిసినవే. ఆల్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓల్డ్ ఫర్గాటెన్ సెల్ఫ్స్. ఇక్కడ ఉన్న కొండలు, కోనలు, ఈ మనుషులు, రాజ్యాలు, ఈ బంధాలు అన్నీ కూడాను ఇంతకుముందు ఎన్నో జన్మల్లో అందరూ అనుభవించిన లాంటివే. అదే నాటకం మళ్ళీ రంగులు మార్చుకుంటూ చేస్తూ ఉన్నారన్నమాట. ల్యాండ్స్కేప్స్, సిటీస్, రివర్స్, స్టార్స్, ఆల్ వర్ నేమ్లెస్ కామ్రేడ్స్ లవ్డ్ బై హర్ వన్స్. ఈ నక్షత్రాలు కొత్తవి కాదు, ఈ నదులు కొత్తవి కాదు, ఆవిడే కొత్తది కాదు. పాత వేరే కొత్త వేరుగా వచ్చింది అని తాతగారు చెప్పారు కదా. అతి పాత వేరు ఆది బీజం, అది ఇప్పుడు మళ్ళీ కొత్త బీజంగా, దివ్య బీజంగా వచ్చింది ఆవిడ. కాబట్టి ఇక్కడ ఆవిడకి కొత్తగా చూడాల్సిందంటూ ఏది లేదు అనే జ్ఞానం తెలిసిపోయింది. దేవర్ ఆల్ హర్ కామ్రేడ్స్. ఇంతకుముందు చాలాసార్లు ఆవిడ ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు అవన్నీ కూడా తెలిసినవే. వేగ్లీ ఆర్ విత్ ఫ్లాషెస్ ఆఫ్ సడన్ హింట్స్ her acts recalled a line of bygone power, and this traveller to a prefigured high event traced again a journey often made. అప్పుడు సావిత్రి తన ఆత్మ, మనలో పరమాత్మ ఉన్నప్పుడు మొత్తం ఈ సృష్టిలో జరిగేవన్నీ కూడా చూస్తాడు తప్ప అందులో భాగస్వామ్యం కింద ఉండడు అని. జీవాత్మ మాత్రమే భాగస్వామి కింద కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. పరమాత్మ అదే చెట్టు మీద ఉన్న ఇంకొక పక్షి, చూస్తాడు తప్ప ఏ విధంగానూ చెలించడు అంటారు. అందుకని ఇక్కడ సావిత్రీస్ విట్నెస్ సోల్. విట్నెస్ సోల్ అంటే అలాగ చూస్తూ ఉండే, అబ్జర్వర్ కింద ఉండే ఆ ఆత్మ ఉందే, అది ఈ సృష్టిలో ఎన్ని రకాల సార్లు ఈ చక్రం జరుగుతూ ఉంటుంది. ద వీల్ ఆఫ్ బర్డ్స్ కామన్ టు నేచర్. ఈ ప్రకృతిలో అవన్నీ సహజం. ఈ వీల్ ఆఫ్ సైక్లిక్ బర్డ్స్ గురించి ఆవిడకి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఈ సృష్టిలో ఏది కొత్తది లేదు, ఇవన్నీ జరిగినవే మళ్ళీ చర్వణంగా జరుగుతూ ఉంటాయి అని. ద డిమ్ మాస్క్డ్ హుడెడ్ గాడ్ హెడ్స్ డిసైడ్ ద ఫార్మ్, ద ఏజెంట్స్ ఆఫ్ హిస్ స్పిరిట్స్ విల్, విట్నెసెస్ అండ్ ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ హిస్ ఫేట్. ఈ సృష్టిలో రకరకాల దేవతలు ఉన్నట్టుగానే మనం చేసిన పనులు, అంటే చిత్రగుప్తుడు అనే ఒక పేరు పెట్టుకుంటారు. యమధర్మరాజు దగ్గర ఉంటాడు, మనం చేసిన పాప పుణ్యాలన్నింటినీ లెక్కలు రాస్తూ ఉంటాడు అని. ఆ పేరు ఏదనుకున్నా కానీ మనకి మరుజన్మలో ఏ రూపంలో, ఎక్కడ, ఎందుకు, ఎలా పుట్టాలి, చేసిన కర్మ యొక్క అనుభవాలను అనుభవించడానికి తగిన చోట, తగిన రూపంతో, తగిన వాతావరణంలో పుట్టడానికి నిర్ణయించాలి అంటే మన ఒక్క మంచులు చెడులు, మన ఆలోచనలు, పనులు అన్నీ కూడాను ద డిమ్ మాస్క్డ్ హుడెడ్ గాడ్ హెడ్స్. అంటే వాళ్ళు మనకి కనపడరు, చీకటిలో ఉండి ఒక ముసుగేసుకుని ఉంటారు, కానీ మొత్తం నోట్ చేస్తారు. ఆ నోట్ చేయడం అనేది వాళ్ళ సొంతంగా వచ్చిన నిర్ణయం కాదు, బై ద డివైన్ విల్ వాళ్ళు నోట్ చేస్తారు. ఎందుకంటే ఈ కాలచక్రంలో ఈ జన్మ మరణం అనే చక్రం తిరగడానికి ఉన్న బేసిక్ రూల్ అన్నమాట అది, ఈ కర్మ. విట్నెసెస్ అండ్ ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ హిస్ ఫేట్. అతని విధి ఏమిటి అనేది నిర్ణయించేవాళ్ళు. క్యారీ ద అన్బ్రోకెన్ థ్రెడ్ ఆఫ్ ఓల్డ్ లైవ్స్. గత జీవితాలలోని నీ వాసనలన్నీ నీ వెంట, ఆ దారం, జీవితం అనే దారం కట్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ ఉండేలాగా ఈ ఆత్మని ఒక శరీరం నుంచి ఒక శరీరానికి, కర్మశేష అనుభవానికి తీసుకెళ్లే దేవతలు ఉంటారు. మాస్క్డ్. ఇంటర్వీనింగ్ ఈవెన్ ఇన్ ది క్యాజువల్ స్టెప్స్. అంటే మనకు చూడబోతే ఊరికే అనుకోకుండా యాదృచ్ఛికం
జరిగింది, దీనికి ముందెవరు అనుకోలేదు, కావాలని చేయలేదు, కావాలని మాట్లాడలేదు అని అంటూ ఉంటాం. కానీ అటువంటి కావాలని అనుకోని సంకల్పం లేని పనులు అనుకున్న చోట కూడా వాళ్ళు వెనక నుంచి ఆ ఫేట్ వల్లే డిసైడ్ అయి జరుగుతూ ఉంటాయి ఆ పనులు. నథింగ్ వీ థింక్ ఆర్ డూ ఈజ్ వాయిడ్ ఆర్ వెయిన్. ఇది మనం గుర్తుపెట్టుకునేలాగా మళ్ళీ మళ్ళీ ఈ 2 చాప్టర్స్లోనూ చెప్తారు. మనం అనుకునేది కానీ చేసేది కానీ సంకల్పం లేదు, ఊరికే చేసాము, దీని ఫలితం ఉండదు అనేది ఉండదు. మనం ఉత్తినే ఒక చెడ్డ మాట మాట్లాడాము, లోపల అనుకోలేదు అనుకున్నా అది చల్లదు. నథింగ్ ఈజ్ వాయిడ్, నథింగ్ ఈజ్ వెయిన్. ఏది వృధా పోదు, ఏది ఊరికే లేదు. మంచి అయితే మంచే, చెడైతే చెడే. ఈచ్ ఈజ్ అన్ ఎనర్జీ లూజ్డ్ అండ్ హోల్డ్స్ ఇట్స్ కోర్స్. ప్రతి శబ్దము, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ ఒక శక్తి. ఆ శక్తిని మనము బయటికి పంపించామంటే మనస్సులో కానీ చేతల్లో కానీ ఆ శక్తి వెళ్ళవలసిన మార్గంలో అది వెళ్తుంది. బాణం వదిలినట్టే, వదిలిన తర్వాత బాణం అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకోవడాలు లేవు. ఎంత గొప్ప వార్నింగ్ ఇచ్చారో, మనం అంత ఊరికేనే అన్నాం అనేలాంటివి ఏవీ లేవు, ఈ సృష్టిలోనే లేవు. We reap the fruits of our forgotten deeds. నిన్న ఏమి తిన్నామో దాన్ని బట్టి వాళ్ళు మనకు కడుపు నొప్పి వస్తుంది అనేది తెలుసు. ఈ చిన్న నిద్ర తర్వాత అయితే నిన్నటి కర్మలని మనం కంటిన్యూ చేస్తామని కూడా మనకు తెలుసు. కానీ మరణం అనే పెద్ద నిద్ర తర్వాత ఆ ముందు జన్మ అనే ఆ నిన్నలో ఏం చేశాము, దాని ఫలితాలుగా ఇక్కడ ఏమొస్తున్నాయి అనేది మనకి తెలియదు. కాబట్టి దురదృష్టమనో, అదృష్టమనో, ఛాన్స్ అనో, విధి అనో, దేవుణ్ణి తిట్టుకోవటమో, లేకపోతే అంతా మన గొప్పే, ఇప్పుడే వచ్చేసింది అదృష్టం అనుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనము చేసి మర్చిపోయిన కర్మల యొక్క ఫలితాలనే మనం ఈ జన్మలో రుచి చూస్తూ ఉంటాం. యాజ్ ద ట్రీ దట్ బోర్ దిస్ ఫ్రూట్ ఈజ్ అన్సీన్. ఇవాళ మన చేతిలో వచ్చిన ఈ ఫలాలు ఏ చెట్టువి, ఆ చెట్టు విత్తనం ఎక్కడుంది అనేది మనకి ఈ జన్మలో కనిపించదు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వస్తున్న కర్మశేషాలన్నీ ఒక తాడులాగా మన వెంట ఈ జీవుడితో వస్తాయి. కాబట్టి వీ లివ్ ఇన్ ఎ ప్రెజెంట్ బార్న్ ఫ్రమ్ ఎన్ అన్నోన్ పాస్ట్. మన గతం ఏమిటో మనకు తెలియదు, మన గత జన్మల్లో మనం ఏం చేసామో తెలియదు. కాబట్టి ఈ ప్రెజెంట్ చూసుకుని ఈ ప్రెజెంట్లో మనకి ఇష్టమైనవి లేకపోతే దురదృష్టం అని, ఇష్టమైనవి అయితే అదృష్టం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవి ఏవైనా సరే ఏది వృధా కాదు, ఏది ఊరికే రాలేదు. కీపర్స్ ఆఫ్ అవర్ డెత్లెస్ పాస్ట్ హ్యావ్ మేడ్ అవర్ ఫేట్ ద చైల్డ్ ఆఫ్ అవర్ ఓన్ యాక్ట్స్. మనము చేసిన కర్మల అనుభవాలే మనకు వాళ్ళు ఇస్తారు తప్ప కొత్త అనుభవాలు ఏవి వాళ్ళు మనం చెయ్యనివి మన దగ్గరికి రావు. ఇలాగా ఈ సృష్టిలో ఎన్నో జన్మల్లో నుంచి ఎంతోమంది స్నేహితులు, మిత్రులు మనకు తెలిసి ఇప్పుడు గుర్తుపట్టలేకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉంటూ ఉంటారు. మనం ఇంతకుముందు వెళ్ళిన స్థానాలైనా ఇప్పుడు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ వెళ్ళే ఉండుంటాం. ఇటువంటివన్నీ చాలా సహజం ఈ సృష్టిలో. ఎందువల్లంటే ఈ జీవితం అనేది ఈ ఒక్క రోజుతోటి, ఈ ఒక్క జన్మతోటి పూర్తయ్యేది కాదు. ఇదంతా తెలిసినప్పుడు సావిత్రీదేవికి ఇక్కడున్న ముఖాలేవి కొత్తవి కాదు, ఇక్కడున్న నదులేవి కొత్తవి కాదు, కొండలు కొత్తవి కాదు, గాలులు కొత్తవి కాదు, వృక్షాలు కొత్తవి కాదు. వీళ్ళందరూ ఇంతకుముందు తనకి తెలిసిన వాళ్ళే. ఇప్పుడు సావిత్రీదేవికి వస్తే ఏమిటి, ఆవిడకి మనకి తేడా ఉంది, అవునా? ద సుప్రీం విల్, ద ఆల్ సీయింగ్ ఐ అబౌవ్, a prescient architect of fate and chance watches these inferior stumbling powers. ఈ దేవతలు, ఈ హుడెడ్ మాస్క్డ్ దేవతలు చేసే పనులని అంతర్యామి ద సుప్రీం బీయింగ్ పైనుంచి చూస్తూనే ఉంటాడు. వీళ్ళ ఇష్టం కొద్దీ ఫేవరెటిజం చూపించే అవకాశాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈ ఇన్ఫీరియర్ స్టంబ్లింగ్ పవర్స్ ఇవి ఉన్నతమైన దేవతలు కారు. మనకి చాలాసార్లు పడి లేవడానికి ఒక అవకాశం కలిగించే దేవతలు అన్నమాట. మనం పడుతూ లేస్తూ స్టంబ్లింగ్, చిన్నపిల్లవాడు పడుతూ లేస్తున్నట్టుగా అవుతూ ఉంటాము. మన దీన్ని బట్టే
ఆ పడుతూ లేస్తూ ఉండే అవకాశాలు కల్పించే ఈ దేవతలు, దీస్ ఆర్ ఇన్ఫీరియర్ గాడ్స్. కానీ ఈ క్రియ మొత్తం వెనకాతల కూడా ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. కాబట్టి ఈ కర్మ సైకిల్ ఇలాగే జరగాలి అనేది ద సుప్రీం విల్ పైనుంచి చూస్తూ ఉంటారు అనేది కూడా సావిత్రీదేవికి తెలుసు. ఇప్పుడు అంతర్దృష్టి వృద్ధి అయింది కాబట్టి తనలో ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఏ ఉద్దేశంతో తను బయలుదేరింది అనేది క్షుణ్ణంగా తెలుసుకుని ఉంది కాబట్టి షీ వాజ్ అవేర్ ఆఫ్ ఎ కామ్ ప్రెజెన్స్ థ్రోన్డ్ అబవ్ హర్ బ్రోస్. ఆవిడ దృష్టి చాలా ప్రశాంతంగా ఉంది. భృకుటి పైన ఎక్కడి నుంచైతే జ్ఞానం వస్తుందో ఆ కేంద్రం నుంచి ఆవిడకి అనంతమైన శాంతి, జ్ఞానము ఉన్నాయి. షీ సా ద గోల్ అండ్ చోజ్ ఈచ్ ఫేట్ఫుల్ కోర్స్. ఆవిడికి రేపేం జరుగుతుంది, అది ఛాన్స్ వల్ల జరుగుతుందే అని కాదు, చెయ్యబోయేది ఏమిటి అనేది ఆవిడకి తెలుసు, దేనికోసం నడుస్తుందో తెలుసు. కాబట్టి ప్రతి అడుగు తూచి జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్తోందట వెతుక్కోవడానికి. ఇట్ యూజ్ ద బాడీ ఫర్ ఇట్స్ పెడెస్టల్. All was working for an ancient plan, a way prepared by an unerring guide. ఆవిడ ఆచితూచి ప్రతి అడుగు ప్రతి ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, చేసే ప్రతి ఆలోచన వృధాగా ఊరికే ఉండేది ఏది లేదు, వేసే ఏ అడుగు వృధాగా ఊరికే వేసేది లేదు అనేది తెలుసు. కాబట్టి తన ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఏ లక్ష్య సాధన కోసం ఆవిడ వచ్చిందో అది ముందే నిర్ణయించబడిన లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా ఉండేలాగానే ఆవిడ వేసుకుంటూ వెళ్తోందిట. ఆవిడ ఒక రథం మీద వెళ్తోంది. ఇట్స్ ఎ చారియట్. ఆ చారియట్ రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడ తన వరుడు ఉన్నాడు అని వెతుక్కుంటూ ఉన్న వరాన్వేషణ. కాబట్టి ఇది ఈ సందర్భంగా మనకి ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల మనుషులు, వాతావరణాలు, వాటన్నింటినీ కూడా ఆవిడ చూస్తూ వెళ్ళింది అని చెప్పి అరవిందుల వారు తాతగారు కూడా వర్ణించారు. ఆవిడ అలా రథం మీద వెళ్తూ ఏమేం చూశారు అనేలాగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో షీ లిసన్ టు ద వాయిసెస్ ఆఫ్ ద వరల్డ్, నేచర్, హ్యూమన్ ఫార్మ్స్. డ్రివెన్ ఫ్రమ్ విదిన్ షీ ఫాలోడ్ హర్ లాంగ్ రోడ్. ఆవిడ ఆ రోడ్డు మీద ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడకి దిక్సూచి ఆవిడలోనే ఉంది. ఏ దిక్కుగా వెళ్ళాలి, ఎక్కడ ఏం చూడాలి అనేది బయట టూరిస్ట్ గైడ్లు ఎవరూ లేరు, మ్యాప్ కూడా లేదు. ఆవిడకి ఆవిడే నిర్ణయించుకుంటూ వెళ్తోంది. ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల మనుషులు, వాళ్ళ మాటలు, ప్రకృతి, రకరకాల మనుషుల ఆకృతులు అన్నీ చూస్తూ ఆవిడ యాత్రలాగా కొనసాగుతూ ఉంది. సావిత్రీస్ చారియట్ విజిటెడ్ కింగ్డమ్స్, స్టేట్స్ అండ్ థియేటర్స్ ఆఫ్ ద లౌడ్ యాక్ట్ ఆఫ్ మ్యాన్. అంటే రకరకాల రాజ్యాల్లోకి వెళ్ళారు, యుద్ధాలు చేసి విజయం సాధించి రకరకాల విజయ తోరణాలు కట్టుకుని ఉన్న రాజుల్ని, వాళ్ళ శౌర్యాన్ని, వాళ్ళ ధనబలాన్ని, వస్తుబలాన్ని అన్నీ కూడా ఆవిడ చూసింది. ఎక్కడ ఆగలేదు, కానీ అన్నీ చూస్తోంది. ఎక్కడ ఉన్నాడు తనకి కావలసిన సమర్థుడు, ఎటువంటి సమర్థుడు కోసం ఆవిడ చూస్తోందో వాని కోసం వెతుకుతూ తిరుగుతోంది. అలాగ కింగ్డమ్స్, రాజ్యాలతో ఆగలేదు. హ్యామ్లెట్స్, విలేజెస్, ఫీల్డ్స్ టు అన్పెర్టర్బ్డ్ ఫ్రీ గ్రీఫ్లెస్ స్పేసెస్. కేవలం రాజులు రాజప్రాసాదాలే కాకుండా చిన్న చిన్న పల్లెటూర్లు, హ్యామ్లెట్స్, పల్లెటూరు కంటే చిన్నవన్నమాట, ఒక 10-15 కుటుంబాలు ఉండేలాంటి హ్యామ్లెట్స్లోకి కూడా వెళ్ళింది. ఆ తర్వాత పొలాల మధ్య నుంచి ప్రకృతి మధ్యలోకి, ఎక్కడా ఇళ్ళు లేని చోట్ల నుంచి కూడా ఆవిడ రథం మీద అలా వెళ్తూ మొత్తం చూస్తూ ఎక్కడ ఆగాలి, తను ఎవరిని ఎన్నుకోవాలి అని చూస్తూ ఉందన్నమాట. ఈ స్వయంవరము వేరే స్వయంవరాలకి భిన్నంగా ఉంది. ఈవిడ వెతుక్కునే లక్షణాలకు తగినట్లుగా ఉంది. ప్లెజెంట్ ఎన్విరాన్స్, లోన్లీ వేస్. ప్రశాంతమైన వాతావరణాల్లోకి వచ్చింది కదా, పల్లెటూర్లు దాటి ఎక్కడ మనుషులు లేని చోట. అక్కడ ఆవిడకి ప్రకృతి ఎలా మాట్లాడుకుంటోందో,
మొత్తం వినగల సామర్థ్యం, అంతర్దృష్టి ఉంది, విశ్వాత్మక ఆవిడలో ఇమిడి ఉన్నారు కాబట్టి ఇన్నర్ ఇయర్ లిసన్స్ టు సాలిట్యూడ్, హియర్ ఇంటెన్సర్ వర్డ్లెస్ థాట్, మాటలలో చెప్పని ఆలోచనలు, ఎంతో గంభీరమైనవి మృదువైనవి అయినా సరే అటువంటి ఆలోచనల్ని కూడా ఆవిడ వినగలిగింది. స్వీట్ ఇనార్టిక్యులేట్ వాయిస్ ఆఫ్ ఎర్త్, ఈ భూదేవి ఎంతో మధురంగా అందమైన పూలు లతలు అన్నింటిలో నుంచి ఎలా మాట్లాడుతోంది, ఎలా తన కోరికని వెళ్ళబుచ్చుతోంది అనేది ఈవిడ తెలుసుకోగలిగింది. హియర్ ద క్వైట్ ఆల్ సీకింగ్ మైండ్ కుడ్ నో ద మదర్ ఆఫ్ అవర్ ఫార్మ్స్. లక్కీలీ there are still some austere regions and rapturous haunts on this earth. అదృష్టం కొద్దీ ఈ భూమి మీద మొత్తం రాజులు రాజరికాలు ద్వేషాలు విజయాలు క్రోధాలతో కాకుండా ఈ భూమాత ఇంకా కొన్ని చోట్ల తన అందాన్ని ఆనందాన్ని ప్రకృతి యొక్క అమాయకత్వాన్ని ఉన్నదున్నట్టుగా ఉంచుకునే చోట్లు కూడా ఆవిడ చూశారట సావిత్రి. ఆ స్థలాల్లో కేర్ లేదు. కేర్ అంటే వర్రి, రేపటికి ఏం చెయ్యాలి లేకపోతే ఎవరిని ఎలా పడేయాలి అనేలాంటి స్కీమింగులు లేవు, ఆందోళనలు లేవు. ప్రకృతి విశాలంగా విశ్రాంతిగా ఉన్నలాంటి చోట్లు కూడా ఆవిడ యాత్రలో చూశారు. మౌంటైన్ ఆల్టార్స్, విల్డర్నెసెస్ ఆఫ్ వండర్, హియర్ మదర్ ఎర్త్ ఫెల్ట్ హర్ నియర్నెస్ టు హిమ్ ఇన్ హర్. అక్కడ భూమాత ఎంత స్వేచ్ఛగా అందంగా ఆనందంగా ఉందిటంటే తన ప్రియుడు తన భగవంతుడు ఆ బ్రహ్మన్ తన దగ్గరగా ఉంటే ఆనందంతో ఎలా నాట్యం చేస్తుందో అలా నాట్యం చేస్తుంది అక్కడ ప్రకృతి. నియర్నెస్ టు హిమ్ ఇన్ హర్, ఎర్త్స్ బ్రెస్ట్ అండ్ కమ్యూన్ విత్ ఇటర్నిటీ బియాండ్. తన హృదయంలో ఆయన ఉన్నాడు అనే ఆనందంతో స్వర్గంతో రాయబారాలు మాటలు సాగిస్తున్నంత అందంగా ప్రశాంతంగా ఉందిట ప్రకృతి కొన్ని చోట్ల. షీ ఇన్వైటెడ్ ఎ ఫ్యూ అండ్ ఫిట్ ఇన్హాబిటెంట్స్. అక్కడికి అంత ప్రశాంతమైన అందమైన వాతావరణంలోకి భూమాత కొద్దిమందికి ప్రవేశం ఇచ్చిందిట. ఆ కొద్దిమంది గురించి చెప్పేటప్పుడు ఇది చదువుతుంటే ఎందరో మహానుభావులు అని త్యాగరాజు గారి పంచరత్నాల్లో కీర్తన ఉంది. భగవంతుణ్ణి చూసే విధానాలు ఎన్ని రకాలో ఆ రకాలన్నింటినీ కూడా ఆయన అందులో మెన్షన్ చేసి అందరికీ వందనం అని చెప్తాడు. ఒక రకంతోటే ఉండదు భగవదాన్వేషణ, జ్ఞానం అనేది ఒక మార్గంలోకే ఉండదు అనేది ఆ కీర్తనలో ఎలా చెప్పారో అలాగా ఇక్కడ రకరకాలుగా ఆ ప్రకృతి ఒడిలో ఉంటూ భగవంతుడి గురించి కృషి చేసే వాళ్ళని ఇక్కడ వర్ణించారు. ఆ ప్రశాంతతని పంచుకునే వాళ్ళల్లో ఒక రకం ఎలా ఉంటారట, సమ్ కింగ్ సేజెస్ కేమ్ దేర్ ఫర్ రిస్పైట్ ఆఫ్టర్ ఎ లైఫ్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ వార్. జీవితంలో యుద్ధాలు గెలుపులు ఓటములు అన్నీ చేసిన తర్వాత వానప్రస్థానికి అంటే అడవిలోకి వచ్చి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం అనే ఉద్దేశంతో వచ్చిన కొంతమంది కింగ్ సేజెస్ రాజులు ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుని ఒక్కొక్కసారి అంతర్ముఖులు అవ్వడానికి కావాల్సిన లాంటి ధ్యానం చేస్తూ ఉండే మహానుభావులు కొంతమంది. ఇంకొంతమంది ఒక గురుకులంలాగా ఉంచి ఆ గురుకులంలో తాము ఏ జ్ఞానాన్నైతే అంతర్దృష్టితో సంపాదించుకున్నారో తమ శిష్యులకి అటువంటి దైవచింతన దివ్యత్వము అందేలాంటి బోధనలు చేస్తూ సంపూర్ణంగా అంతర్ముఖులై ఉండేలాంటి మునులు ఋషులు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎస్కేప్డ్ ఫ్రమ్ కన్ఫైన్స్ ఆఫ్ థాట్ టు వేర్ మైండ్ మోషన్లెస్ స్లీప్స్ వెయిటింగ్ లైట్స్ బర్త్ అండ్ కమ్ బ్యాక్ క్వివరింగ్ with a nameless force, drunk with a wine of lightning in their cells, sang infinity's names and deathless powers in meters that reflect the moving worlds. ఇంక కొంతమంది ధ్యానంలోకి వెళ్ళి ఆ భగవంతుడిని చూసి ఆ ఆనందం అనే మత్తులో తన్మయం అయ్యి
ఈ భూమి మీద అందరికీ ఆ తన్మయత్వాన్ని పంచటం కోసం అమరగానం, పురాణాలు, ఇతిహాసాలు రాయడమేనా, ఉపనిషత్తులు రాయడమేనా, ఆయన గురించిన వర్ణనలో తన్మయులై ఉండే ఋషులు, మునులు, కవులు, ద్రష్టలు, అటువంటి గొప్పవాళ్ళు కూడా అక్కడ ఉంటారు, రకరకాల వాళ్ళు. ఇంకా కొంతమంది సమ్ లాస్ట్ టు ద పర్సన్ అండ్ హిస్ ట్రిప్ ఆఫ్ థాట్, sat mighty, visioned with the infinite's light, or comrades for the everlasting will, surveyed the plan of past and future time. ఇంకొంతమంది తమలోనే ఆ పరమాత్మ ఎలాగైతే అబ్జర్వర్ కింద ఉంటాడో, ఏది తనకి పట్టనట్టు, అలాంటి అబ్జర్వర్ స్టేటస్లోకి వెళ్తారు. అంటే వరల్డ్ స్టేర్లో వెళ్ళే గ్రేటర్ మైండ్, ఐడియల్ మైండ్, ఇవన్నీ కూడా అశ్వపతి ఎలా అయితే దాటుతూ వెళ్ళాడో, ఈ ఋషులు అలాగ అన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసం వేరే ప్రత్యేకమైన పనులేమీ చేయరు, కానీ నిశ్చలంగా స్థిమితంగా జరిగేది మొత్తం చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది దే వాచ్డ్ నో మోర్, ఇంకట్లా గమనించటాలేమీ లేవు. దే మర్జ్డ్ ఇన్ ఎ లోన్లీ సెల్ఫ్, అబ్జార్బ్డ్ ఇన్ ఎ ట్రాన్స్ ఫ్రమ్ విచ్ నో సోల్ రిటర్న్స్. అంతర్ముఖులయ్యి బ్రహ్మత్వంలో లీనమైపోయి ఇంకా మళ్ళీ జన్మ అక్కర్లేదు అనే జన్మరాహిత్యం కోసం తపస్సు చేసుకుని సాధించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఇలాంటిగా ఇంకా చాలా ఉదాహరణలు ఇచ్చారు. నేను కొన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. వీళ్ళందరినీ కూడా సావిత్రీదేవి చూస్తూ గమనిస్తూ తన రథం అలాగ పోనిస్తూ ఉంది. సావిత్రి కేమ్ గ్లైడింగ్ అమాంగ్ మెడిటేషన్ సీట్స్ లైక్ ఎ సన్బీమ్. ఒక సూర్యకిరణం ఎలాగైతే బాగా కప్పి ఉన్న అడవిలోకి కూడా పైనుంచి ఇలాగ తళుకు తళుకుమంటూ కిందికి వస్తుందో, ఈవిడ అలా ఒక సూర్యకిరణం వెళ్తున్నట్టుగా ఈ చల్లని చెట్ల మధ్య ఉన్న ఈ ఋషి ఆశ్రమాలన్నింటిలో నుంచి కూడా ఒక సూర్యకిరణంలాగా వెళ్తూ వచ్చింది. వేరే శబ్దాలు, డిస్టర్బెన్స్లు ఏమీ కలిగించలేదు. సమ్టైమ్స్ షీ రెస్టెడ్ ఇన్ ఎ హర్మిట్ గ్రోవ్. మరి విశ్రాంతి ఎక్కడ తీసుకునేదిట? ఒక్కొక్కసారి ఏదన్నా ఒక చిన్న ఋషి ఆశ్రమంలో ఉండేది, ఒక్కొక్కసారి అడవి మధ్యలో కొండల్లోనూ ఒక చిన్న గుడి ఉంటే ఆ గుడిలో ఎవరు లేకపోయినా ఆ గుడిలో విశ్రాంతి తీసుకునేదిట. గుడిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే, షీ ఫెల్ట్ ద సాలెమ్నిటీ ఆఫ్ ఎ స్పేస్ దట్ సీమ్డ్ ఎ మైండ్ రిమెంబరింగ్ ఏన్షియంట్ సైలెన్సెస్. అక్కడ ఆవిడ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ గుడిలో ఇంతకు ముందు ఎంతమంది దండం పెట్టుకుని భగవంతుడి గురించి తపస్సు చేసుకున్నారు అనేలాంటి ఆ భావాలన్నీ కూడా ఆవిడ షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉండేది. తెల్లవారంగానే షీ రోజ్ ఫ్రమ్ ద రస్టిక్ మ్యాట్ ఆర్ కౌచ్. ఒక చాప మీద పడుకునేది. వేరే సౌఖ్యాలు, రాజకుమార్తెగా ఉండే సౌఖ్యాలు ఏవి ఆవిడకి లేవు. ఒక రకంగా ఋషి జీవితానికి ముందుగానే అలవాటు పడ్డట్టుగా ఆవిడ ప్రవర్తిస్తోంది. ఆవిడకి మంచం ఉందా, పూలపాన్పు ఉందా అనే తేడా లేకుండానే ఆవిడ కొనసాగుతోంది ముందుకి. షీ రెన్యూడ్ హర్ క్వెస్ట్. తెల్లవారంగానే మళ్ళీ తన యాత్ర మీద వెతకటానికి బయలుదేరుతూ వెళ్తూ ఉండేదిట. ఈ మునులు ఋషుల ఆశ్రమాలన్నీ చూసిన తర్వాత ఇంకా సాలిటరీ ట్రాక్ట్స్, అంటే అక్కడ అసలు మనుష్య సంచారం లేని లాంటి చోట్లకి కూడా ఆవిడ వెళ్ళారు. హియర్ మ్యాన్ స్ట్రోవ్ టు లివ్ సోల్ ఇన్ నేచర్స్ వాస్ట్నెస్ అండ్ కాల్డ్ ఫర్ హెల్ప్ టు ఎన్సోల్డ్ ఇన్విజిబుల్ పవర్స్ unaware of his own infinity. తనలోనే బ్రహ్మ ఉంది, తానే అమృతమయుడు అని తెలియక ఆ అమృతమయత్వం కోసం పైకి చూసి ఒంటరిగా ప్రార్థనలు చేసుకునేలాంటి మనుషులు కొంతమంది ఉన్న విశాలమైన సాలిటరీ ట్రాక్ట్స్లో కూడా ఆవిడ వెళ్ళి చూశారట. షీ వెంట్ త్రూ లోన్ ట్రెమెండస్ వుడ్స్, డెజర్ట్ స్పేసెస్, థర్స్టీ శాండ్స్. ఎడారుల్లో నుంచి వెళ్ళింది, అడవుల్లోనూ ఎక్కడా మనుషులు లేని చోట్ల నుంచి తిరుగుతూనే ఉంది. స్టిల్ అన్అకాంప్లిష్డ్ వాజ్ ద ఫేట్ఫుల్ క్వెస్ట్. విధి నిర్ణయించిన ఆ వరుడు ఇంకా దొరకలేదు. ఆమె అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
స్టిల్ షీ ఫౌండ్ నాట్ ద వన్ ప్రీడెస్టిన్డ్ ఫేస్. ఏ రూపంతోటైతే తన కోసం భగవంతుడు నిర్ణయించాడో తన ఆ పార్ట్నర్ ఇంకా కనిపించలేదు. ఫర్ విచ్ షీ సాట్ ఎమిడ్ ద సన్స్ ఆఫ్ మెన్. ఈ సృష్టిలో ఉన్న మానవులందరినీ ఆవిడ చూస్తూ ఉంది, ఎవరిని తన కోసం భగవంతుడు ప్రీడెస్టిన్డ్గా ముందే నిర్ణయించాడు అనేది చూస్తూ ఉంది. ఆ విధంగా ఆవిడ క్వెస్ట్లో వెళ్తూ ఉంటే వసంత ఋతువు అయిపోయిందిట, ఎండాకాలం కూడా తీవ్రంగా వచ్చింది. అంటే ఆవిడ యాత్ర అన్నాళ్ళు అలాగ వెతుకుతూ వెళ్తూ ఉంది, ఇంకా క్వెస్ట్ ఫుల్ఫిల్ అవ్వలే. ద సీజన్స్ చేంజ్ ఫ్రమ్ స్ప్రింగ్ టు బ్లేజింగ్ సమ్మర్, స్టిల్ ద క్వెస్ట్ కంటిన్యూడ్. ఇంకా వెళ్తూనే ఉన్నారు ఆవిడ. ఈ విధంగా ఈ క్వెస్ట్ అనే సెక్షన్ పూర్తి చేశారు. ఆ డెస్టిన్డ్ మీటింగ్ ప్లేస్ అనేది నెక్స్ట్ సెక్షన్లో ఉంటుందన్నమాట. నమస్కారం.